హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సుప్రియా లాగ్స్. ఈరోజైతే నేను కారం బొరుగులు చేస్తున్నానండి. మా సైడ్ అయితే కారం బొరుగులు అంటాము. ఇవి వర్షంలో తింటే వేడివేడిగా చాలా బాగుంటాయండి. ఒక బాక్స్లో వేసి పెట్టుకుంటే 15 days అయినా ఉంటాయి, 1 month అయినా ఉంటాయండి. ఇవి చేసి పెట్టుకోండి. వర్షాకాలంలో రోజు బయట తిండి తినకుండా ఇవి చేసి పెట్టుకుంటే ఒక్కొక్కసారి ఆకలినప్పుడు తినొచ్చు కదండి. ఈవినింగ్ రోజు ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు, దీనికి హెల్దీ అండి. ఇవి అయితే దీంట్లో అన్ని బుడ్డలు పప్పులు అవన్నీ వేస్తాం కాబట్టి హెల్దీ అనమాట. దీనికి తయారీ విధానం ఎలాగో చూపిస్తాను, వచ్చేయండి. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏమేమంటే పప్పులు, బుడ్డలు, వెల్లుల్లిపాయలు, ఒట్టి మిరపకాయలు, కరివేపాకు. వెల్లుల్లిపాయలు అయితే పొట్టుతోని అట్లే వేయాలండి, ఇలా కొట్టి వేయాలి. అంతే, ఒలిచి వేయద్దండి, అట్లే వేయాలి పొట్టుతో సహా. ఎందుకంటే ఒలిచి వేస్తే మనం వేయించిన తర్వాత అవి గట్టిగా అయిపోతాయి. పొట్టు ఉంటే అట్లే బాగా మెత్తగా ఉంటాయి లోపల, మనం ఎన్ని రోజులకు తిన్నా కూడా. అన్నీ ఒక రెండు గడ్డలు పెద్ద ఉంటాయి కదా, అవి అయితే వేసానండి నేను. చాలా వెల్లుల్లిపాయలు వేసాను. చాలా మందికి దీంట్లో వెల్లుల్లిపాయలు ఇష్టం ఉంటాయి కదండి. ఇట్లా కొట్టేస్తే హెల్త్ కూడా చాలా మంచిది కదా, నేనైతే చాలా వేసాను. చూడండి, ఇప్పుడైతే దీనికి కరివేపాకు కూడా ఎక్కువనే తీసుకున్నానండి. బుడ్డలు, పల్లీలు అంటారు, అవి కూడా ఎక్కువ తీసుకున్నా. చూడండి, వెల్లుల్లిపాయలు చూడండి చాలా తీసుకున్నా, చాలా టేస్ట్ ఉంటాయండి అవి. తర్వాత ఉప్పు కారం అన్నీ దానికి పట్టుకొని చాలా బాగుంటాయి అన్నమాట. మా ఇంట్లో అయితే అన్ని వెల్లుల్లిపాయలు ఎవరు దొరికినట్టు వాళ్ళు ఏరుకొని తినేస్తామండి, చాలా టేస్ట్ ఉంటాయి. అలా చూడండి, నేను చూపిస్తున్నాను కదా, అట్లా బండకు కొట్టి దాంట్లో పెట్టేసుకోవాలి. అన్నీ పొట్టు అట్లే ఉండాలి చూడండి, తీయొద్దండి. ఒట్టి మిరపకాయలు కూడా దండి చేసుకోవచ్చండి. అవి ఒట్టి మిరపకాయలు పక్కన కొంచెం తుంచుకొని తింటే బాగా, కారం తినే వాళ్ళకైతే బాగా టేస్ట్ ఉంటాయి. కారం తినే వాళ్ళైతే స్కిప్ చేసేయండి. పప్పులు కూడా దండిగా వేయాలండి. పిల్లలకైతే దీంట్లో పప్పులు, బుడ్డలు అవే ఏరుకొని తింటారు కదా బాగా, అందుకని అన్నీ హెల్దీనే. చూడండి, దీంట్లో వెల్లుల్లిపాయలు, కరివేపాకు, బుడ్డలు, పప్పులు అన్నీ హెల్దీనే కదండి. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు కాబట్టి మనకి రోజు ఈవినింగ్ తింటే బాగుంటుంది వానాకాలంలో. దీంట్లో మామూలు బూందీ ఉంటాయి కదండి, బయట దొరుకుతాయి కదా, బూందీ కూడా ఇంట్లోనే చేసుకోవచ్చు కావాలంటే మనము. అవి కూడా కలుపుకొని తినొచ్చండి. కారం బొరుగులలో మిక్చర్ అంటారు కదా, బయట దొరుకుతాయి, అవైనా తెచ్చుకోవచ్చు. లేకుంటే ఒట్టివి ఇలాగైనా కారం బొరుగులైనా తినొచ్చు. బూందీ కూడా కావాలంటే ఒక 10 నిమిషాల్లో బూందీ కూడా చేసుకోవచ్చండి. మీరే చేసి దీంట్లో కలుపుకొని తినొచ్చు. ఎల్లిపాయ కారం మిక్చర్ కాకుండా ఓన్లీ బూందీ అని దొరుకుతాయి కదా, అవి కలుపుకోండి, బాగుంటుంది. ఈ పల్లీలు, పప్పులు అవన్నీ మీకు ఎక్కువ ఇష్టం లేకుంటే కొంచెమైనా వేసుకోవచ్చు, మీకు ఎన్ని కావాలంటే అన్నీ. దానికి కావాల్సిన కారపొడికి అయితే ఇప్పుడు చూపిస్తున్నా చూడండి. దాంట్లో ఏమేమి వేసానంటే మిక్సీ జార్లో కారము, ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కొబ్బరి తురుము వేసానండి. అవి ఇంకా సపరేట్ చూపించలేదు, అన్నీ ఒకటేసారి వేసి మీకు చూపిస్తున్నాను. జీలకర్ర అన్నీ వేస్తాం కదండి, బాగా స్మెల్ కూడా బాగుంటుంది మనం వేయించేటప్పుడు. ఈ వర్షాకాలంలో ఏవో ఒకటి స్నాక్స్ తినాలనిపిస్తుంది కదండి ఈవినింగ్. రోజు బజ్జీలు, సమోసాలు అవన్నీ చేసుకోవాలంటే కష్టం కదా మనకి. ఒకవేళ బయట నుంచి తెచ్చుకున్నా హెల్దీ కాదు, అందుకని ఏవో ఒకటి రెడీగా ఉంటే మనం తినొచ్చు కదండి. మీకు కారం ఇంతోటి ఇష్టం లేదంటే తక్కువ వేసుకోండి, కొంచెము మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి కారము. వెల్లుల్లిపాయలు దాంట్లో తిరువాతలు వేసినా కూడా మళ్ళీ దీంట్లో కూడా వేయాలి చూడండి. కారంలో మిక్సీ పట్టేస్తేనే బాగా స్మెల్ పట్టుకుంటుంది దానిలోకి. ఇప్పుడైతే చూడండి, ఆయిల్ ఎంత కొంచెం వేసానో, తిరువాతకి వేసినంతనండి, ఎక్కువ అవసరం లేదు. మామూలు పప్పుకి తిరువాత వేస్తాం కదా మనం, అంతే. ఇప్పుడు ఆయిల్ కాగేంత వరకు వెయిట్ చేయాలండి కొంచెం. చూడండి, ఇంకా కాగలేదు. కాగిన తర్వాత వేస్తే బాగా టేస్ట్ ఉంటుంది. ఫస్ట్ వేసినామనుకో ఆయిల్ పచ్చి వాసన వస్తుంది, కొంచెం పొగలు పోతుంటాయి కదా, అప్పుడు వేయండి. దీనికైతే పఫ్డ్ బొరుగులను తీసుకెళ్ళానండి నేను. ఈ బొరుగులు అయితే బిగ్ బాస్కెట్లో తీసుకున్నానండి నేను. చూడండి, ఇలా ఉంటాయి, మీకు దగ్గర నుంచి చూపిస్తున్న చూడు. బొరుగులలో చాలా రకాలు ఉంటాయండి. ఇవి
నీళ్ళ బొరుగులను ఉంటాయి, అవి అయితే ఏం బాగుండవండి. ఇట్లా తీసుకోవాలి. పఫ్డ్ అని రాసింటారు, స్పెషల్గా పఫ్డ్ బొరుగులను రాసినది తీసుకోండి. నీళ్ళ బొరుగులు వస్తాయి, లేకపోతే అవి బాగుండవు. మా రాయలసీమ సైడ్ అయితే మామూలు ఇంటి దగ్గరికి అమ్మనీకి వస్తాయని చెప్పినా కదండి. ఒక దాంట్లో ఉగ్గాని బజ్జి దాంట్లో చూపించాను చూడండి. ఉగ్గానికి కూడా ఇవే తీసుకుంటాము మేము. పఫ్డ్ బొరుగులు అని రాసింటారు, ఇక్కడైతే దొరకవు కదండి. ఇంకా సపరేట్ ఇట్లా సీల్ ప్యాకెటే దొరుకుతాయి. కర్నూలు అయితే మా సైడ్ అయితే అప్పుడప్పుడు వేడిగా బట్టీల నుంచి తెచ్చి అమ్ముతారండి. ఒక బాక్స్లో 8 బాక్స్లో పోసి పెట్టుకుంటాం మేమైతే. వాళ్ళు అమ్ముతారు ఇట్లా పళ్ళతో, పడి అంటారు కదా, ఆ పడితో కొలిచి పోస్తారనమాట. ఇక్కడైతే ఇంక ఇట్లా ప్యాకెట్స్ దొరుకుతాయి కాబట్టి హైదరాబాద్ ఇట్లా తీసుకెళ్ళాం బిగ్ బాస్కెట్లో. ఇప్పుడైతే ఆయిల్ కాగింది చూడండి. దాంట్లో ఇందాక చూపించిన ఐటమ్స్ అన్నీ వేసానండి. తిరువాత గింజలు వేసి, తిరువాత గింజల్లో మామూలు జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పాలు అవన్నీ కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి, బాగుంటాయి. తిరువాత గింజలు ఎక్కువ వేసుకోండి. ఈ కారపొడి కూడా మిక్సీ పట్టుకున్నా చూడండి ఒకసారి. వెల్లుల్లిపాయలు దీంట్లో కూడా ఏం పొట్టు తీయలేదు, అట్లే వేసేసాను. పొట్టు తీయాల్సిన అవసరం లేదు, మిక్సీలో వేసినప్పుడు అన్నీ మెరిగిపోతాయి కదా. శనగపప్పు, మినప్పాలు కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి, తిరువాతలో బాగుంటాయి మధ్యలో వస్తుంటే. చూడండి ఇవన్నీ వేగినాయి. ఇప్పుడైతే కొంచెం ఇంకా వేగాలి, హాఫ్ వేగినాయి. ఇంకొక 2-3 మినిట్స్ వేగితే అయిపోతాయండి, తొందరగా అయిపోతుందండి ఇది. మనం కాఫీ చేసుకునే టైంలోనే అయిపోతుందండి ఇది, అన్నీ రెడీగా ఉంటాయి కదా మన దగ్గర. మెయిన్ బొరుగులు ఉండాలి, ఇంకా అంతే. ఇవన్నీ ఇంట్లోనే ఉంటాయి కదండి, పప్పులు, బుడ్డలు, వెల్లుల్లిపాయలు అన్నీ ఇంట్లో ఉంటాయి కదా. 10 మినిట్స్లో చేసుకోవచ్చండి. చూడండి అప్పుడే వేగిపోయినాయి. నేను కారం మిక్సీ పెట్టే లోపలనే వేగిపోయినాయి చూడండి. వేసేటప్పుడు కొంచెం బుడ్డలు ఫస్ట్ వేసుకొని తర్వాత అన్నీ వేసుకోండి. కొంచెం బుడ్డలు లేట్ వెళ్తాయి కదా, అందుకని. చూడండి ఇప్పుడు మిక్సీ పట్టిన కారం అంతా వేసేసాను. అది ఘాటు వచ్చేస్తుందని వేసినప్పుడు చూపించలేదు, తొందరగా ఆఫ్ చేశాను. తర్వాత పసుపు వేయాలి, ఇంకా అంతే అండి. బొరుగులు వేసి కలపాలి అంతా. చూడండి ఇది ఈ బాలకి నిండా అయిపోయింది. మా ఇంట్లో వేరే పెద్ద బాలే ఉంటే అది కర్నూలులోనే ఉందండి. మేము ఎక్కువ తెచ్చుకోలే ఇక్కడికి అసలు సామాను. ఓన్లీ జాబ్ కోసం వచ్చాం కదని కొన్ని తెచ్చుకున్నాను. అన్ని ఇంట్లో అక్కడ ఓన్ హౌస్ ఉంది మాకు కర్నూలు అని చెప్పే కదా, అన్నీ అక్కడే పెట్టేసి వచ్చాను. అక్కడ పోయినప్పుడు అక్కడ ఉంటాయి కదా అని అక్కడే పెట్టేసి వచ్చాను. అన్నీ ఇంత లగేజ్ తెచ్చుకోవాలని మళ్ళీ మనం ఎప్పుడైనా షిఫ్ట్ కావాలా అట్లన్నా కూడా కష్టం కదండి. అందుకే మోడల్కి 1-2 అట్లా తెచ్చుకున్నాను, ఎక్కువ సామాన్ తెచ్చుకోలేదు. అందుకే చూడండి దాని నిండా అయిపోయింది. అందుకే హాఫ్ తీసాను, మళ్ళీ ఒక ప్లేట్లోకి తీసాను ఆ బొరుగులు. అంత చిన్న ప్యాకెట్ కూడా పట్టలేదు దీంట్లో. కలిపేటప్పుడు ఊరికి కింద పోతుంటాయి కదండి చిన్నగా ఉంటే. లేకపోతే ఒక గిన్నెలోకైనా వేరే దాంట్లోకైనా తీసుకోవచ్చు. ఇవైతే పాలు కాబెట్టాను ఒక సైడు, అవి చల్లగా కావాలని ఫ్రిడ్జ్లో పెట్టడానికి వెయిట్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడైతే అన్నీ కలిపాను, చూడండి ఎంత బాగా కలిసాయో. హాఫ్ చేసి కలిపాను, వేరే గిన్నెలోకి ప్లేట్లోకి అట్లా తీసి కలిపాను. ఒకటే దాంట్లో పట్టవు కదండి, బొరుగులు ఎక్కువ అయిపోతాయి కదా. దీంతో ఇవన్నీ మనము ఓన్లీ బొరుగులైనా తినొచ్చండి, లేకపోతే ఆనియన్స్ చిన్న పీసెస్ తరుక్కొని అట్లయినా తినొచ్చు. టమాటోస్ కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం అది. బాయ్ అండి.